నీట్ యూజీ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్రం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా మోదీ సర్కార్ పట్టించుకోవటం లేదని ఫైర్ అయ్యారు. ఓవైపు గ్రేస్ మార్కుల గందరగోళం, మరోవైపు పేపర్ లీకేజీల వ్యవహారంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారు. సమగ్ర విచారణ చేపట్టి వెంటనే బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కష్టపడి చదివేనా మన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నీట్ అవకతవకలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కష్టపడి చదివితే తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలుగన్న తల్లిదండ్రుల ఆశలపై నీట్ వ్యవహారం నీళ్లు జల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎన్డీఏ ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్పై ఇన్ని ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ మోదీ సర్కార్ ఇప్పటివరకు స్పందించకపోవడం దారుణమన్నారు. బీహార్లో 30 లక్షల రూపాయలకు ఒక ప్రశ్నపత్రం అమ్ముకున్నారన్న కేటీఆర్, పదుల సంఖ్యలో అరెస్టులు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. మొదటి నుంచి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వ్యవహారంలో కేంద్రం అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని విమర్శించారు. ప్రతిసారి విద్యార్థులతో పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించే మోదీ కీలకమైన నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్లో ఏకంగా 67 మంది విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ రావటం ఎన్నో అనుమానాలకు తావిస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. అందులో కూడా ఒకే సెంటర్ నుంచి 8 మంది విద్యార్థులు ఏకంగా 720 మార్కులు సాధించడం చూస్తే పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుందని అన్నారు. ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థులు ర్యాంకులు మారిపోతాయని, ఎంతో మంది అవకాశాలు కోల్పోతారని గుర్తు చేశారు. అలాంటిది ఒకే సెంటర్లో ఇంతమంది విద్యార్థులకు పెద్ద మొత్తంలో మార్కులు రావటం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. అలాగే ఫలితాలను 10 రోజుల ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించడం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్నారు. అసలు ఈ వ్యవహారం బయటకు రాగానే పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇప్పటిదాకా పట్టించుకోలేదని నిలదీశారు. పైగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అంతా సవ్యంగానే జరిగిందంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. లక్షల మంది విద్యార్థులు ఎన్ని ఫిర్యాదులు చేసినా కేంద్రం స్పందించలేదని, పలువురు ప్రముఖులు సుప్రీంకోర్టులో కేసు వేసినా ఒక్క వివరణ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని అన్నారు కేటీఆర్. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేంత వరకు కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకోకపోవటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. సుప్రీంకోర్టు ప్రశ్నించిన తర్వాత కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చాలా విచిత్రమైన సమాధానాలు చెప్పిందన్నారు. ఈ ఏడాది 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపినట్లు చెబుతోందన్న కేటీఆర్, అసలు నీట్ లాంటి ఎగ్జామ్లకు గ్రేస్ మార్కులు కలిపే విధానమే లేదని చెప్పారు. అయినప్పటికీ ఎందుకు ఇలా చేశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 1563 మంది విద్యార్థులకే ఎందుకు గ్రేస్ మార్కులు ఇచ్చారో, దానికి ఏ ప్రాతిపదికన తీసుకున్నారో స్పష్టం చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. +4 -1 విధానం ఉండే ఈ ఎగ్జామ్లో సాధ్యం కాని విధంగా కొంతమంది విద్యార్థులకు 718, 719 మార్కులు రావటం కూడా మొత్తం గ్రేస్ మార్కుల విధానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ మొత్తం అంశం వివాదం కావడంతో ఇప్పుడు ఎన్డీఏ 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చామని, వాటిని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిందని అన్నారు. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు వాటిని తొలగించి మళ్లీ ఎగ్జామ్ రాయిస్తామని, లేదంటే గ్రేస్ మార్కులు లేకుండా ఉన్న ర్యాంకింగ్ నే జత చేస్తామని పూటకో మాట మాట్లాడుతోందని మండిపడ్డారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టి ఇప్పుడు వాస్తవాలు బయటకు రాకుండా నానా తంటాలు పడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
ఒక్క గ్రేస్ మార్కుల అంశమే కాకుండా నీట్ పేపరే లీక్ అయిందంటూ వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనికి బలం చేకూరే విధంగా గుజరాత్, బీహార్లో పోలీసులు నీట్లో అవకతవకలు పాల్పడిన కొంతమందిని అరెస్టు చేశారని, వరుసగా బయటపడుతున్న వివాదాస్పద వ్యవహారాల కారణంగా నీట్ ఎగ్జామ్ తీరుపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నీట్ ఎగ్జామ్ ను పెద్ద సంఖ్యలో విద్యార్థులు రాశారని, నీట్లో జరిగిన గ్రేస్ మార్కులు, పేపర్ లీకేజీ ఆరోపణల కారణంగా తెలంగాణ విద్యార్థులు కూడా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేందుకు మన రాష్ట్ర ఎంపీలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించే విధంగా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ఎన్డీఏ సర్కార్పై ఒత్తిడి తేవాలని కోరారు. నీట్లో జరిగిన అవకతవకల కారణంగా నష్టపోయిన విద్యార్థులకు ఇబ్బంది లేకుండా వారికి న్యాయం చేయాలని కేంద్రానికి రాసిన లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్టీఏ పాత్రపై అత్యున్నత దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని, పేపర్ లీకేజీలకు పాల్పడిన వారితో పాటు అక్రమంగా లబ్ధి పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలోని ఎన్నో పోటీ పరీక్షలు ఎన్డీఏ ఆధ్వర్యంలోనే జరుగుతున్నందున తాజాగా పరిణామాలతో ఎన్డీఏపై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని లేఖలో గుర్తు చేశారు. నీట్లో అక్రమాల కారణంగా కష్టపడి చదివిన మన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదని కేటీఆర్ హెచ్చరించారు. వారి తరపున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.